ఈ అమ్మాయి పెద్దని సుత్తి పట్టుకుని జబ్బుతో పడి ఉన్న తన భర్త ఛాతీపై కొడుతుంది. దీనితో అక్కడ ఉన్న వారంతా ఈమె చేసిన పనికి షాక్ అయిపోతారు. అలాగే ఈమె కావాలనే ఇతడిని చంపేసిందని ఈ కుర్రాడి కుటుంబ సభ్యులు ఈమెని తిడుతూ ఉంటారు. ఇంతలో ఈ కుర్రాడి శరీరం ఒక్కసారిగా మెరుస్తుంది. అలాగే ఈ కుర్రాడికి ఒక్కసారిగా మెలకువ వచ్చి పైకి లేస్తాడు. ఇది చూసాక అసలు ఏమైందో అర్థం కాక ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మాయి కూతురు సీక్రెట్ గా ఈమె శరీరంలోకి ప్రవేశించి ఇలా సుత్తితో వైద్యం చేస్తుంది. అయితే వాస్తవానికి ఈమె కూతురు పురాతన కాలానికి చెందిన యోధురాలు. ఈమె తన శక్తులను కంట్రోల్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఈమె కాలం ద్వారా 1000 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి భవిష్యత్కి వచ్చేసి ఈ పాప శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే వాస్తవానికి వీళ్లు ఆ యోధురాలికి చెందిన వారసులే. అయితే ఈ తల్లి కూతుర్లు రోడ్డు పక్కన కూర్చుని తక్కువ రకం మాంసం తింటూ ఉంటారు. ఇది చూసి ఈమె తన వారసులు భవిష్యత్లో ఇంత పేదరికంలో బ్రతుకుతున్నారా అని ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఈమె తన శక్తిని ఉపయోగించి ఏమి జరిగిందో చూస్తుంది. అయితే సంవత్సరం క్రితం ఈ మహిళ చెల్లెలు కావాలనే ఈమెను వేరొక వ్యక్తితో ప్రేమలో పడేలా చేసి ఒక పిల్లను కనేలా చేస్తుంది. అలాగే తన కుటుంబ సభ్యులతో మన కుటుంబ పరువు తీసిందని చెప్పి ఈమెను బయటకు గెంటేపిస్తుంది. అప్పటినుండి ఈ మహిళ తన కూతుర్ని బతికించుకోవడానికి రోడ్డు పక్కన షాప్ పెట్టి బతుకుతూ ఉంటుంది. అయినా సరే ఈమె సవతి తల్లి ప్రతిరోజు ఈమె షాప్ దగ్గరికి వచ్చి ఈమెను ఇబ్బంది పెడుతూనే ఉండేది. అలాగే ఒక ముసలి వ్యక్తి ఫోటో చూపించి ఇతన్ని పెళ్లి చేసుకుంటే నిన్ను మళ్లీ ఇంట్లోకి రాణిస్తాను అని చెప్తుంది. ఇది చూసి చిన్న పాప ఈమెను పక్కకు తోసేసి తన తల్లిని హగ్ చేసుకుంటుంది. అలాగే సీక్రెట్ గా మాయ చేయగా వీరిద్దరూ మతి కోల్పోయి ఇష్టం వచ్చినట్లు డాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు జనాలు వీళ్ల డాన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.